ఫ్రెండ్స్ ఇది iQOO 13 వీడియోలో మనం దీని కంప్లీట్ డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. ఈ ఫోన్ డిసెంబర్ 3వ తారీఖు మన ఛానల్ అన్బాక్సింగ్ మీరు చూసుంటారు. ఈ రోజు నేను రికార్డ్ చేస్తుంది జనవరి 23వ తారీఖు. ఆల్మోస్ట్ ఒక 1 month 20 days అనుకోండి. దగ్గర కంటిన్యూస్ గా యూజ్ చేయడం జరిగింది. నేను యూజ్ చేస్తాను, మా టీం యూజ్ చేసింది, రకరకాల టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫోన్ లంబసింగి కూడా తీసుకెళ్లారు. అక్కడ 3-4 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. అండ్ అక్కడ కెమెరా కొన్ని శాంపిల్స్ మీరు ముందే చూస్తుంటారు. అవన్నీ నేను మాట్లాడతాను. మొత్తం టెస్టింగ్స్ రిజల్ట్స్ ఏంది, ఏమి దీనిలో ప్రాబ్లమ్స్ నోటీస్ చేశాను, ఇవన్నీ మనం వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతారు OnePlus 13 వర్సెస్ iQOO 13 వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ వీడియో అని చెప్పేసి. శాంపిల్స్ ఇవన్నీ తీసాను. లైక్ శ్రీలంక వెళ్ళినప్పుడు OnePlus 13 చేతిలో ఉంది కాబట్టి దీన్ని కూడా తీసుకెళ్ళాం. శాంపిల్స్ ఇవన్నీ అన్ని తీసాం, కానీ పక్కన పెట్టి టెస్ట్ చేయడం ఇట్లాంటివి అయితే ఇంకా చేయలేదు. అది సపరేట్ వీడియో చేస్తాను. OnePlus 13 రివ్యూ ఆల్రెడీ మన ఛానల్ వచ్చింది. సో ఇది iQOO 13 రివ్యూ, దీని గురించి మనం మాట్లాడుకుందాం. OnePlus 13 వర్సెస్ iQOO 13 తర్వాత మన ఛానల్ అయితే మీకు వస్తుంది, అది తర్వాత చెక్ చేయండి. ఫస్ట్ ఇష్యూ వచ్చేసరికి డిస్ప్లే గ్యాప్. సో డిస్ప్లే గ్యాప్ గురించి చాలా మంది అడుగుతున్నారు. అండ్ కంపెనీ కూడా దీని గురించి రియాక్ట్ అయింది. అది డిజైన్ పార్ట్, దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇంకా డౌట్లు ఉంటే మీరు సర్వీస్ సెంటర్కి వచ్చి కూడా మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. డిస్ప్లే గ్యాప్ గురించి మీరు కూడా నన్ను అడిగారు. సో దాన్ని రకరకాల టెస్ట్లు లైక్ జెట్ స్ప్రేస్ కొట్టడం, IP69 టెస్టింగ్, IP68 టెస్టింగ్ కోసం వాటర్లో కంప్లీట్గా ఈ ఫోన్ని యూజ్ చేయడం, అంటే ఉంచడం 30 minutes పైన. అండ్ హాట్ వాటర్లో కోల్డ్ వెదర్ కూడా తీసుకెళ్ళాం. మా టీమ్మేట్ ఒక లంబసింగికి వెళ్ళారు, అక్కడికి కూడా ఈ ఫోన్ని తీసుకెళ్లారు. అక్కడ ఆ వెదర్ కూడా తీసుకెళ్ళాం. డిస్ప్లే గ్యాప్ ఉంది కాబట్టి డస్ట్ కూడా కంప్లీట్ గా టెస్ట్ చేస్తే ఎక్కడ ప్రాబ్లం అయితే డిస్ప్లే మీకు వెళ్ళిపోవడం, లోపలికి ఇరక్కపోవడం ఏమీ లేదు. ప్రాబ్లం అయితే డిస్ప్లే గ్యాప్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. నేను టెస్ట్ చేసిన నా యూనిట్ లో అయితే మాత్రం దానివల్ల అసలు సమస్య అనిపించలేదు నాకైతే. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఆ గిల్లు ఉంటుంది కదా, ఒకసారి ఏదైనా వచ్చింది అనుకోండి, ఇప్పుడు OnePlus అనగానే ఆ గ్రీన్ లైన్ ఒక గిల్లు ఉంటుంది. ఆ గిల్లి మీ మనసులో ఉందనుకోండి, ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది కాకపోతే మీరు OnePlus 13 తీసుకోవచ్చు. అది కూడా వద్దనుకుంటే S24 Plusలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. Vivo X200లు, ఇలా రకరకాల ఫోన్స్ ఉంటాయి. మీ ఇష్టం, ఏదైనా ఫోన్ మీరు తీసేసుకోవచ్చు మీకు నచ్చింది. సో మీరు ఒకదానికే స్టిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇది డిస్ప్లే గ్యాప్ గురించి. అండ్ నెక్స్ట్ దీనిలో ఏమన్నా నెగిటివ్స్ మనం ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఏమన్నా ఉన్నాయా అంటే చాలా పాజిటివ్స్ ఉన్నాయి ఈ ఫోన్లో. ముఖ్యంగా ప్రైస్ నాకు చాలా బిగ్గెస్ట్ పాజిటివ్. 53,000కి ఈ స్పెసిఫికేషన్స్తో నాకు తెలిసి ఏ ఫోన్ లేదు ప్రెజెంట్ మార్కెట్లో. అండ్ నాకు తెలిసి ఎవరు తీసుకురారు కూడా. వాల్యూ ఫర్ మనీ నేను ఎక్కువ చూసేది. ఆ ప్రైస్కి వీళ్ళు చాలా వాల్యూ ఆఫర్ చేస్తున్నారు మనం పెట్టే డబ్బులకి. వీళ్ళు ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపించిందా అంటే కెమెరా డిపార్ట్మెంట్లో నాకు ఫ్రంట్ కెమెరాలు అనిపించింది. ఫ్రంట్ కెమెరా 32 MP కెమెరా ఇచ్చారు. 4K వీడియో రికార్డింగ్ ఈసారి యాడ్ చేస్తారు, అది హ్యాపీ. 4K వీడియో రికార్డింగ్ ఉంది, లాస్ట్ టైం అయితే లేదు. కాకపోతే నాకు కొద్దిగా సాఫ్ట్ వస్తుంది ఫొటోస్. నాకు సాఫ్ట్ నచ్చవు, కావాలనే చేస్తారు ప్రాసెసింగ్ సాఫ్ట్. ఎందుకంటే మన వాళ్ళకి తెలిసిందేగా, ఫోటో బ్యూటీ ఉండాలి, ఫేస్లో మనకి మచ్చలు కనపడకూడదు, ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి కోసం సాఫ్ట్ చేస్తారు. డే లైట్లో బాగానే ఉంటుంది. సాఫ్ట్ చేయడం వల్ల మీకు డే లైట్లో పెద్ద ప్రాబ్లం అయితే అనిపించదు. స్కిన్ మనకి సాఫ్ట్ ఉంటుంది, పింపుల్స్ ఇవన్నీ కనిపించవు. మీరు ఎప్పుడైతే లో లైట్కి వెళ్తారో, లో లైట్కి వెళ్ళినప్పుడు మరీ స్మూత్ ప్రాసెసింగ్ వల్ల మీకు జూమ్ చేశారనుకో డీటెయిల్స్ కనపడవు, డీటెయిల్స్ ఉండవు. ఇది నాకు కొద్దిగా మరీ సాఫ్ట్ చేయకుండా స్కిన్ని కొంచెం షార్ప్ కూడా ఉంచితే బాగుండు, బెటర్ అనిపించింది. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ అయితే కలిగింది. నెక్స్ట్ ఇంకొకటి ప్రాబ్లం అనిపించేది మీకు, ఎక్కువ ఈ ఫోన్ తీసుకునేది గేమింగ్ కోసం తీసుకుంటారు, అది మాత్రం షూర్. గేమర్స్ ఎవరు గేమింగ్ లవర్స్ ఉంటారో వాళ్ళు ఈ ఫోన్ ఇష్టపడతారు. ఇప్పుడు మనకి వింటర్ నడుస్తుంది. వింటర్ ఇప్పుడు హైదరాబాద్ టెంపరేచర్ 27 ఆ రేంజ్ ఉంటుంది. ఇక్కడ మనకి నార్మల్గా అయితే ఫోన్ ఓవర్ హీట్ అవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లైక్ 42, 43 అంతవరకు రీచ్ అవుతుంది మనం ఎంతసేపు గేమ్స్ ఆడినా కానీ. ఒకవేళ మీరు బెంచ్ మార్క్స్ ఇట్లాంటి పెద్ద పనులు చేశారనుకోండి, అప్పుడు 46 ఆ రేంజ్కి అయితే వెళ్తుంది. మనం నార్మల్ డైలీ లైఫ్లో చేసేలాగా పనులు చేసినప్పుడు అయితే మాత్రం ఓవర్ హీటింగ్ ఏమి ఉండదు. కాకపోతే ఇది మెటల్ ఫ్రేమ్, ఇది కాలుతుంది. ఇది మీరు ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. బెటర్ మీరు కేస్ అయితే యూజ్ చేయడం చాలా మంచిది. ఇది ఒకటి నేను నోటీస్ చేస్తాను. అది iQOO బడ్జెట్ ఫోన్స్ ఉంటాయి కదా, iQOO Neo 9 Pro కానీ ఇట్లాంటి ఫోన్స్ ఏంటంటే ఇది పాలికార్బోనేట్తో వస్తుంది. సో అది కేస్ లేకుండా యూజ్ చేసినా కానీ, కేస్ లేకుండా మీరు గేమ్స్ లాంగ్గా ఆడినా కానీ ఏం కాలడం ఇట్లాంటివి అయితే ఏమి ఉండదు. ఇది మెటల్ ఫ్రేమ్ కాబట్టి కాలుతుంది. అండ్ ఇంకొక సజెషన్, ఒకవేళ బ్రాండ్ తీసుకుంటే కేస్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారో, సో అది అంత మంచిది. ఇప్పుడు 1 month యూజ్ చేసింది చూడొచ్చు, మొత్తం ఇది అప్పుడే ఎల్లోయిష్ అయిపోయింది. క్లియర్ కేస్ కాకుండా ఏదన్నా బెటర్ ఈ థీమ్డ్ కేస్ ఏమన్నా BMW ఆ థీమ్లో ఏమన్నా ఇస్తే బెటర్, లేకపోతే డార్క్ కేస్ ఇచ్చినా బెటర్. క్లియర్ కేస్ ఇచ్చినా కానీ అది పాడైపోతుంది,
ఎక్కువ కాలం మనం యూజ్ చేయలేం. ఇక గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఇది మాత్రం చెప్పగలను. గేమింగ్ విషయంలో మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఏదైనా గేమ్ వేయండి చాలా బాగా రన్ చేస్తుంది. దీనిలో బెస్ట్ ప్రాసెసర్ ఉంది, 80 Elite సూపర్ కంప్యూటింగ్ QT చిప్ ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా LPDDR5X Ultra UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ఈసారి USB 3 సపోర్ట్ కూడా తీసుకొని వచ్చారు. Elgato ఇట్లాంటివి కూడా కనెక్ట్ చేయొచ్చు. సో గేమింగ్ పరంగా నాకైతే ఏం లేదు ప్రాబ్లం. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది ఈ ఫోన్లో. నెక్స్ట్ ఈ ఫోన్కి మేజర్గా ఏమైనా మైనస్ ఉంది అంటే మాత్రం అది UI అని చెప్పొచ్చు. UIలో వీళ్ళు బ్లోట్వేర్ కూడా ఇస్తారు, కాస్ట్ కటింగ్. ఫోన్ తక్కువ రావాలంటే మాత్రం వీళ్ళు థర్డ్ పార్టీతో కొలాబరేట్ అవుతారు. అవన్నీ మీకు యాప్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ 3 పనులు చేయాలి UIలో మీరు ఖచ్చితంగా. ఒకటి, వచ్చిన బ్లోట్వేర్ని మీకు నచ్చనివన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోవడం ఫస్ట్ పని చేయాల్సింది మీరు ఫోన్ బూట్ చేయగానే. సెకండ్ వచ్చేసరికి యాప్ స్టోర్ అని చెప్పేసి ఉంటుంది. దాని సెట్టింగ్స్ లోకి పోయి నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి ఫస్ట్. తర్వాత బ్రౌజర్ కూడా ఉంటుంది, బ్రౌజర్ కూడా నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఎందుకంటే వీటి నుంచి నోటిఫికేషన్ తెగ వస్తుంటాయి మన బ్రౌజర్ నుంచి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి. చాలా వరకు బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది అండ్ ఎక్స్పీరియన్స్ కూడా స్మూత్ అయిపోతుంది. ఇది ఒక మైనస్ వీళ్ళకి ఆ UI అనేది. సో UI మీకు ఫ్లాగ్షిప్ రేంజ్కి వెళ్ళామంటే మాత్రం చాలా మంది స్మూత్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు అది ఉండదు. లైక్ OnePlus లో ఉన్నట్టు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఉండదు. అప్డేట్స్ ప్రాబ్లం లేదు. అప్డేట్స్ మీకు 4+5 అప్డేట్స్ అయితే వస్తాయి. 4 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకొక కాస్ట్ కటింగ్ వచ్చేసరికి డాల్బీ పార్ట్నర్షిప్ అయితే లేదు. మళ్ళీ డాల్బీ పార్ట్నర్షిప్ తీసుకుంటే వాళ్ళకి కూడా వెళ్ళి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఫోన్ కాస్ట్ పెరుగుతుంది. సో డాల్బీ పార్ట్నర్షిప్ దీనికైతే ఉండదు. అంటే డాల్బీ అట్మాస్ ఉండదు, డాల్బీ విజన్ అయితే ఉండదు. ఎవరు కాస్ట్ కటింగ్. అండ్ ఇంకొకటి, ఫోన్ మీరు పట్టుకున్నప్పుడు కొద్దిగా హెవీ ఫీల్ అవుతారు. బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది. మెటల్ బాడీ, గ్లాస్ ఫినిష్, ఫ్రంట్ బ్యాక్. సో మీకు పట్టుకున్నప్పుడు మాత్రం ఫీల్ అయితే ఉంటుంది. కొద్దిగా హెవీగా ఉంది ఫోన్ అన్న ఫీల్ అయితే మీకు కలుగుతుంది ఫస్ట్ ఇంప్రెషన్లో. ఇవి కొద్దిగా నెగిటివ్స్, లైక్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన థింగ్స్ నాకు అనిపించింది అయితే. ఇంకా పాజిటివ్ సైడ్కి వస్తే దీనిలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. చెప్పాక ఫస్ట్ ప్రైస్ ఈజ్ బిగ్గెస్ట్ పాజిటివ్. 53,000 రూపాయలకి ఈ ఫోన్ ఉన్న స్పెక్స్తో మీకు ఏ ఫోన్ అయితే రాదు, అది ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. 6000 mAh బ్యాటరీ, 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 32 నిమిషాలు టైం తీసుకుంటుంది. అరగంటలో మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. 13-14 నిమిషాలకి 50% ఛార్జ్ అవుతుంది. చాలా ఫాస్ట్గా ఫోన్ అయితే ఛార్జ్ అవుతుంది మీకు. డిశ్చార్జ్ విషయానికి వస్తే కూడా దీన్ని డ్రైన్ చేయడానికి చూస్తే, లైక్ డ్రైన్ చేస్తాం బ్యాటరీ ఫుల్ పెట్టేసి అన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది రిజల్ట్స్. డ్రైన్ చేయడానికి చూసినప్పుడు 9 hours పట్టింది ఫోన్ కంప్లీట్ డ్రైన్ చేయడానికి. లైక్ మీరు రెగ్యులర్గా యూస్ చేసినా కానీ బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. దగ్గర 7 hours వరకు వస్తుంది. 6 to 7 hours వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ దీనిలో మీకు డైరెక్ట్ పవర్ సప్లై కూడా ఉంటుంది. డైరెక్ట్ బోర్డ్కి పవర్ అయితే వెళ్తుంటుంది. మీరు గేమ్ ఆడే వాళ్ళకి ఇది. సో అది యూస్ చేయడమే బెటర్. మీకు లాంగ్ రన్ లో మీకు డైరెక్ట్ బోర్డ్ సప్లై కంటే బ్యాటరీ ఛార్జ్ చేయండి, ఆడుకోండి. సో బ్యాటరీ త్రూ వెళ్ళండి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయితే బ్యాటరీ. మీరు డైరెక్ట్ బోర్డుకి ఇచ్చినా కానీ లాంగ్ రన్లో మీకు బోర్డు మీకు పాడైపోయే ప్రమాదం అయితే ఉంటుంది. చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మీకు. దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయించాలన్నా మదర్ బోర్డు కాస్ట్ మీకు చాలా ఎక్కువ అయిపోయింది. డైరెక్ట్ పవర్ సప్లై ఇచ్చారు కదా అని చెప్పి ఫీచర్ ఎక్కువ అయితే యూజ్ చేయకండి, నా సజెషన్. అండ్ సిగ్నల్ రిసెప్షన్, కాల్స్ ఇవి కూడా బాగున్నాయి. ఎక్కడ కాల్ డ్రాప్ అవడం, సిగ్నల్స్ డ్రాప్ అవడం ఇట్లాంటి ఇష్యూస్ కూడా లేవు. అవి కూడా చాలా బాగుంటాయి. డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. 2K స్క్రీన్ ఇది, 6.82 inch ఉంటుంది. 2K ప్లస్ రిజల్యూషన్ తో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే. ఫ్లాట్ వీళ్ళు ఎందుకు తీసుకొస్తారంటే ఎక్కువ గేమ్ ఆడడానికి ఫోన్ తీసుకుంటారు కాబట్టి ఫ్లాట్ స్క్రీన్స్ వాళ్ళకి సెట్ అవుతాయి. వీళ్ళు కర్వ్డ్ ఇస్తే మాత్రం గేమ్ ఆడే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే వీళ్ళు ఫ్లాట్ స్క్రీన్స్ తీసుకొస్తారు. డిస్ప్లే బాగుంటది. అండ్ దీనిలో HDR10+ సపోర్ట్ కూడా ఉంది. L1 సపోర్ట్ కూడా ఉంటుంది. డాల్బీ విజన్ అయితే ఉండదు మీకు. అండ్ డైరెక్ట్ సన్లైట్ లో కూడా డిస్ప్లే చాలా బాగా కనిపిస్తుంది మీకు. 4500 nits బ్రైట్నెస్ తో వస్తుంది. నెక్స్ట్ ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా గురించి ఆల్రెడీ చెప్పేస్తాను నేను. బ్యాక్ కెమెరాస్ బాగానే ఉంది పర్ఫార్మెన్స్. మీకు బ్యాక్ 3 కెమెరాస్ ఉన్నాయి. 50 MP మెయిన్ కెమెరా ఉంది, 50 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 50 MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. మెయిన్ కెమెరా టెలిఫోటో లెన్స్ లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 2 Sony IMX సెన్సార్స్, మెయిన్ అండ్ టెలిఫోటో లెన్స్. అండ్ 50 MP వైడ్ యాంగిల్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. వైడ్ యాంగిల్ 50 MP అయినా కానీ మీకు మెయిన్ కెమెరాతో కంపేర్ చేయదు. కానీ 50 MP కెమెరా కాబట్టి వైడ్ యాంగిల్ మీరు యూజ్ చేయొచ్చు, బాగానే పనిచేస్తుంది. మ్యాక్రో షాట్స్ కోసం అయితే సూపర్గా పనిచేస్తుంది. ఎందుకంటే వైడ్ యాంగిల్ మ్యాక్రో లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ కెమెరా బాగా పర్ఫార్మ్ ఇస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు, డీటెయిల్స్ బాగున్నాయి. కలర్స్ కొద్దిగా వైబ్రెంట్ వస్తుంది, కలర్ కొద్దిగా బూస్ట్ చేస్తుంది. మీరు చూడొచ్చు, చాలా శాంపిల్స్ మీకు చూపిస్తున్నాను. కలర్స్ అయితే మీకు కొద్ది కళ్ళకి వైబ్రెంట్గా కనిపిస్తూ ఉంటాయి, బాగుంటాయి చూడడానికి. అది న్యాచురల్ సైడ్ అయితే ఉండవు, కొంచెం కొద్ది వైబ్రెంట్ కలర్స్ అయితే వస్తాయి. అండ్ ఓవరాల్గా అయితే మాత్రం మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మీకు డైనమిక్ రేంజ్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి, చూడడానికి అయితే ఫొటోస్ అయితే బాగున్నాయి. ఇంకా టెలిఫోటో లెన్స్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ టైంకి ఇప్పటికి కొద్దిగా చేంజ్ అవుతుంటుంది. iQOO 12కి iQOO 13కి. iQOO 12లో మనకి 3x మనకి ఆప్టికల్ ఉండేది. ఇప్పుడు 2x ఆప్టికల్, 50 mm ఫోకల్ లెన్స్ మీకు ఆప్టికల్ ఉంటుంది. 100 mm వచ్చేసరికి 3x డిజిటల్ ఇచ్చేసారు వీళ్ళు. సో ఇది ఒక చేంజ్ అయితే ఉంది. సో ఎక్కువ మంది 50 mm తీస్తుంటారు. సో మేబీ దాని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు తీసుకొచ్చినట్టున్నారు. 3x కూడా ఇస్తే బాగుండేది, ఎందుకంటే 3x కూడా యూజ్ అవుతుంది. 2, 3 ఈ 2 ఫోకల్ లెన్స్ మంచివి.
లైక్ 50 to 85 mm. శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 50 mm తీసిన లైక్ ఇవన్నీ పోర్ట్రేట్స్ 2x పోర్ట్రేట్ అంటాం మనం. 50 mm ఫోకల్ లెంత్లో పోర్ట్రేట్స్. ఇవి పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తాయి. కానీ పోర్ట్రేట్స్లో మీకు కొంచెం స్కిన్ టోన్ చూడొచ్చు. స్కిన్ టోన్ మీకు కొంచెం సాఫ్ట్ చేస్తుంది. మామూలుగా తెలిసిందే, ఇది ఇమేజ్ ప్రాసెసింగ్ కావాలనే చేస్తారు. స్కిన్ టోన్ కొద్దిగా సాఫ్ట్ చేస్తే అందుకని మీకు ఫేస్ కొద్దిగా క్లియర్గా కనిపించడానికి, మచ్చలు ఇవన్నీ తీసేయడానికి. ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. మీకు డెప్త్ ఎఫెక్ట్ కానివ్వండి, మీకు ఎడ్జ్ డిటెక్షన్ కానివ్వండి, బాగానే ఉన్నాయి. డీటెయిల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫొటోస్ చూడడానికి అయితే బాగున్నాయి. అండ్ 100 mm కూడా మీరు 100 mm మీకు ఆప్టికల్ ఉండదు. అంటే 100 mm వచ్చేసరికి మీకు డిజిటల్లో మీరు తీయొచ్చు ఫొటోస్. 100 mm ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు డే లైట్లో. కాకపోతే డీటెయిల్స్ అంత ఉండవు. మీరు జూమ్ చేస్తే కొద్దిగా డీటెయిల్స్ అయితే మిస్ అవుతాయి. మరి లో లైట్కి వెళ్ళారు అనుకోండి 100 mm చాలా దారుణంగా వస్తాయి. ఒకవేళ మీరు కొద్దిగా కలర్ గ్రేడింగ్ చేసుకోగలిగితే ఇంకా మంచి మంచి ఫొటోస్ వస్తాయి. కొన్ని శాంపిల్స్ చూడండి విత్ కలర్ గ్రేడింగ్. అంటే మనం ఇప్పుడు నేను చూపించిన మీకు న్యాచురల్ డైరెక్ట్ ఫోన్ నుంచి వచ్చినవి. వీటిని కొద్దిగా మీరు కలర్ గ్రేడింగ్ చేసుకోగలిగితే ఫొటోస్ ఎలా ఉంటాయి చూడండి ఇవి. సో ఒకవేళ మీరు కొంతమంది లైట్ రూమ్ ఇట్లాంటి యూస్ చేస్తూ ఉంటారు. సో అట్లా మీరు చేసుకోగలిగితే ఇలా మీరు తీసుకోవచ్చు ఫొటోస్. నెక్స్ట్ ఇంకా వీడియో విషయానికి వస్తే బ్యాక్ మీరు 8K వీడియో రికార్డ్ చేయొచ్చు. స్టెబిలేషన్ బాగానే ఉంది. మీకు మెయిన్ కెమెరా కూడా ఆప్టికల్ స్టెబిలేషన్ ఉంది. EAS కూడా వీళ్ళు 8K నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీకు వీడియోలో స్టెబిలేషన్ కూడా ఉంటుంది. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం 1080p 240 FPS స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ శాంపిల్స్ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. టైమ్ లాప్స్ వీడియో 4K రికార్డ్ చేయొచ్చు. ఇది నైట్ పెట్టి మార్నింగ్ తీస్తే ఫోన్ నైట్ అంతా పెడితే ఈ క్లిప్ మీకు కనిపిస్తుంది. అది క్లిప్ అయితే వచ్చింది. ఇది టైమ్ ల్యాప్స్ వీడియో. ఇంకొకటి పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది. 1080pలో మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి. ఇవన్నీ బాగానే ఉన్నాయి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ. కాకపోతే డాల్బీ విజన్ ఇట్లాంటివి అయితే మీరు OnePlus 13 తర్వాత కంపేర్ చేయకండి. వీటన్నిటి గురించి అక్కడ కంపారిజన్లో మాట్లాడతాను నేను. ఇవి మెయిన్ అయితే సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ఫింగర్ సెన్సార్ కూడా ఈసారి అల్ట్రాసోనిక్ ఇచ్చారు. బాగా పనిచేస్తుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. జైరో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ NFC ఉంది. బ్లూటూత్ 5.4 మీద రన్ అవుతుంది. Wi-Fi 7 కూడా ఉంది సపోర్ట్. అన్నీ ఉన్నాయి దీనిలో. మీకు ఇవి లేవు అవి లేని చెప్పడానికి లేదు. లాస్ట్ టైం iQOO 12తో కంపేర్ చేస్తే మాత్రం దీనిలో అన్ని ఇచ్చేసారు. ఈ కంప్లీట్ ఫ్లాగ్షిప్ చేశారు. మళ్ళీ ఇవే మీద కొద్దిగా కేర్ తీసుకోవాలి. UI కొంచెం కేర్ అండ్ కెమెరా ఇంకా బెటర్ గా చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. కానీ చేయకపోవచ్చు. ఇది ఓవరాల్ అయితే మాత్రం iQOO 13 కంప్లీట్ నా యూజర్ ఎక్స్పీరియన్స్. ఇంకా దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాత్రం మన అన్బాక్సింగ్ వీడియో చెక్ చేయండి. కంప్లీట్ డీటెయిల్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే దానిలో ఉంటుంది. ఇది ఓవరాల్ గా రివ్యూ అయితే. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.